హాయ్ అండి, నమస్తే. ఈరోజు ముల్లంగి దుంపలు, ముల్లంగి ఆకులు కలిపి ఫ్రైలా చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా వరకు మనము ఆకులు మాత్రమే తీసుకొని కర్రీలా చేస్తూ ఉంటాము, లేదంటే దుంపలతో వేపుడు చేసి తీసుకుంటూ ఉంటామండి. అలా కాకుండా ఆకులు, దుంపలు రెండు కలిపి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా చేసుకున్నానండి. ఈ ఫ్రైని మనం రైస్తో కానీ, చపాతీ, రొట్టెలతో కానీ తీసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. చాలామంది ముల్లంగి కూర అంటేనే దూరం పెడతారండి, కానీ ఇలా ట్రై చేయండి, అందరు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను అరకిలో ముల్లంగి దుంపలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఆకులు, కాడలు కూడా లేతగా ఉండేవే తీసుకున్నానండి. మరీ ముదిరి ఉన్నట్లయితే వాటిని తీసి పక్కన వేసుకోండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 6 పచ్చిమిర్చి చీలికలు చేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తాలింపు కోసం 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మసాలా కోసం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలా ఇవన్నీ కర్రీ కోసం రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాము. ఈ ముల్లంగి దుంపలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా రకాల దుంపలు ఉంటాయి, వాటన్నిటిలో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కానీ దీంట్లో మాత్రం ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. దీనివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లో మనం చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసి కొద్దిగా రంగు మారే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. పిల్లలు కానీ ఎవరైనా కొంతమంది పెద్దలు కూడా ముల్లంగి కూర అంటేనే వద్దు అంటుంటారండి. ఎప్పుడు బాగా డీప్ ఫ్రై చేయాలి, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఎక్కువ మంది నీళ్ళలో కూడా వీటిని ఉడికించి పిండేసి తర్వాత ఫ్రై చేస్తూ ఉంటారండి. అలా చేయడం వల్ల పోషకాలన్నీ ఆ నీళ్ళలోనే పోతాయి. అలా కాకుండా మనం ముక్కలుగా కట్ చేసి ఇలా డైరెక్ట్గా వేసి ట్రై చేయండి, అందరు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో ముల్లంగి ముక్కలు వేసుకుందామండి. ఈ ముల్లంగి దుంప ముక్కలు కూడా మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఆకులు కూడా వేసుకుందామండి. దీంట్లో నేను కాడలు కూడా వేసానండి. మరీ లావుగా ఉన్నవైతే కట్ చేసి పక్కకేసాను. ఈ ఆకు చూడడానికి ఇలా కనిపిస్తుందండి, ఉడికిన తర్వాత ఏమాత్రం దీంట్లో కనిపించదు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ దుంపల్లో నీరు వస్తుందండి, మనము మళ్ళీ నీళ్ళేం వేసే అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత చిన్న మంట మీద ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ముల్లంగిని మనము అర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల, అంటే జ్యూస్లా చేసి కొన్ని నీళ్లు వేసి జ్యూస్లా చేసి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటా ఉంటే యాసిడిటీ, గ్యాస్, మలబద్ధకం ఇవన్నీ కూడా పోతాయండి. మీకు ఎప్పుడైనా ఈ సమస్య ఉంటే ఇది ట్రై చేసి చూడండి. మనము ఉడికించినప్పుడు దీంట్లో నీరు ఇలా వస్తుందండి. ఈ దుంపలు ఉడకడానికి ఈ నీళ్ళు సరిపోతాయండి. ఇలా మధ్యలో కలుపుతూ మరొక 5 నిమిషాలు ఇలా ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి. ఈ ముల్లంగిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువ మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, షుగర్ పేషెంట్లు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఈ ముల్లంగిని ఎక్కువ వాడడం వల్ల ఇవన్నీ సమస్యలు కూడా పోతాయండి. ఇప్పుడు మనం మరొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుందామండి. చూడండి, ఇప్పుడు దీంట్లో ఉన్న నీరంతా కూడా బాగా ఎగిరిపోయింది. మనం దీంట్లో మసాలాలు వేసుకుందాము. ఇలా ముక్కను మెదిపి చూస్తే కూడా మెత్తగా ఉడికిపోయిందండి. దీంట్లో 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అంతే అండి. ఈ మసాలాలు వేసిన తర్వాత వీటిని మరొక 5 నిమిషాలు చిన్న మంట మీద బాగా వేగనివ్వాలండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ముల్లంగి దుంప ఆకుకూరల ఫ్రై రెడీ అయ్యిందండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాము. మనం ఈ కర్రీని రైస్ కానీ, చపాతీ, రొట్టెలు దేంతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్నిసార్లు మీకు నచ్చకపోతే దీంట్లో పెసరపప్పు ఉడికించి కూడా కలిపి తీసుకోవచ్చండి. లేదంటే ఆకుకూర లేకుండా ఉత్త దుంపను కూడా వేపుడు చేసుకోవచ్చు. ఇలా మనం ఐడియల్గా ఎలా చేసుకున్నా కూడా ఈ ముల్లంగి దుంపలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయండి. తప్పక ట్రై చేయండి.